అండి. వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. కోటా శారీస్ అయితే అస్సలు ఇంకా ఆపలేకపోయామండి. ప్రీ బుకింగ్స్ కూడా 2 స్టెప్స్ తీసుకున్నా కూడా అంటే 2 ఇంకా తీసుకుంటే కూడా ఇంకా అడుగుతున్నారు. చాలా హెక్టిక్ అయిపోతుందని నేను ఇంకా తీసుకోలేదండి. నెక్స్ట్ మళ్ళీ నేను అవి చేయించి మీకు రీస్టాక్ తప్పకుండా పెడతాను. చాలామంది డిసప్పాయింట్ చేశాము. అందరినీ కూడా నేను మళ్ళీ కూడా మంచిగా శారీస్ అవే తెప్పించి ఇస్తానండి. చాలా వరకు అయితే ప్రీ బుకింగ్ తీసుకున్నాను. ఇంకా కూడా తెప్పించిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈరోజు ఇంకా మిమ్మల్ని ఊరించేసే సబ్జెక్ట్ అండి. చాలా బాగుందనమాట. ఎప్పటినుంచో చెప్తున్నాను కదా! పెయింటింగ్ శారీస్ ఎక్సలెంట్‌గా వచ్చేసాయి. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా పెయింటింగ్ శారీ. ప్యూర్ టస్సర్ మీద పెయింట్ చేయించాను. ఎక్సలెంట్‌గా ఇదంతా పర్ల్ పెయింట్ అండి. నార్మల్ పెయింట్ కాదు. పర్ల్ పెయింట్ ఉంటుంది. పెయింట్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. మీరు వాష్ చేసుకుంటే కూడా ఏం కాదు. డ్రై వాష్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా షైనింగ్ ఉంటుంది. ఇది కాస్టే చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ రేటు అంటే పెయింటింగ్ రేటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మేము మీకు రీజనబుల్ రేంజ్‌లోనే ఇస్తున్నాను. చాలా బావుంటుంది. ఇది ప్యూర్ టస్సర్ మీద పెయింటింగ్ చేయించాను. నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకొని, హ్యాండ్‌కి ఇలా చేసుకొని పెయింటింగ్ చేయించి, ఆ పెయింటింగ్ నేను జస్ట్ మళ్ళీ సీక్వెన్స్ వర్క్ చేయించాను. ఎక్సలెంట్‌గా ఉంటుంది. బ్యాక్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈసారి మీకు మోడల్ ఎప్పుడు చూపిస్తాను. ఇదొచ్చేసి ఫ్రంట్ ఒక స్టెప్ వేసేసి మీకు ఫుల్ అంతా కూడా ఇలా బుట్టి ఉంటుంది మొత్తం. ఇక్కడ ఫ్రంట్ కనపడే దగ్గర పెద్ద ఫ్లవర్ వేయించాను. మళ్ళీ కుచ్చుల దగ్గర కూడా పెద్దగా ఉంటుంది. శారీ అంతా ఇలా బుట్టి ఉంటుంది. ఇదొచ్చేసి పళ్ళు అంతా గ్రాండ్‌గా ఉంటుంది. ఈ పెయింటింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఏ కలర్ మీద కావాలి ఏంటి అంటే కూడా నేను చేయిస్తాను. ఇదైతే ఇప్పుడు అవైలబుల్ లేదండి. ఈ కలర్ మళ్ళీ దొరకలేదు నాకు. ఈ పెయింటింగ్ కావాలి అంటే ఏదైనా శారీ మీద కావాలి అంటే మటుకు చేయించిస్తాను. ఓకేనా? ఇది నా శారీ అనమాట. చాలా బాగుంది కదా! ఇప్పుడు ఇందులో అన్ని కలర్స్ చూసేద్దాం. ఇందులో అవైలబుల్ కలర్స్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ తీసుకున్నాను. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా త్వరగా చేసేసుకోండి. ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. మళ్ళీ నేను కలర్స్ తీసుకొని మళ్ళీ పెయింటింగ్‌కి ఇచ్చాను. మళ్ళీ డిఫరెంటే వస్తాయండి. సేమ్ అయితే రాదు. ఓకేనా? ఇప్పుడు ఒక మంచి పెయింటింగ్ శారీ చూసేద్దాం. ప్యూర్ టస్సర్ పట్టు మస్టర్డ్ యెల్లో అండి. చాలా బాగుంటుంది. మంచి బార్డర్ ఉంటుంది శారీకి. దాని మీద నేను ఎలా చేయించానంటే ఇది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది. గ్రే కలర్ కాంట్రాస్ట్ గ్రే పళ్ళు ఉంటుంది. మొత్తము పర్ల్ పెయింట్ బిగ్ ఫ్లవర్స్ వేయించాం విత్ సిల్వర్ పర్ల్ పెయింట్. చాలా బాగుంటుంది. మీకు శారీ అంతా ఎలా వస్తుందో చూపిస్తాను. శారీ ఫ్రంట్ ఒక ఫ్లవర్ వేయించాను ఇట్లా. పళ్ళు ఇంత హెవీగా చేయించాము. ఎక్సలెంట్‌గా ఉంటుంది. శారీ అంతా బుట్టీస్ ఉంటుంది. స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటుంది. స్టెప్ పెట్టుకోవాలంటే కూడా ఇలా వస్తుంది. మీకు ఇంకా శారీ అంతా కొంచెం చిన్న ఫ్లవర్ ఉంటుంది. కొంచెం స్మాల్ ఫ్లవర్ ఉంటుంది. మీకు శారీ అంతా ఉంటుంది ఇలా. స్మాల్ ఫ్లవర్ అయితే మీకు శారీ అంతా అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్ వేయిస్తాను. చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. గ్రే కలర్ వచ్చింది. మీకు ఒక శారీ ఇవన్నీ చూపించాల్సిందండి. అంటే పెయింటింగ్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా, చూపిస్తాను. ఓకేనా? మీకు ఇలా ఉంటుంది. స్టెప్ పెట్టుకుంటే కూడా ఇది వస్తుంది. సింగిల్ పెట్టుకుంటే ఇది ఉంటుంది. పళ్ళు గ్రేకి ఎక్సలెంట్ పెయింటింగ్ ఉంటుంది. పర్ల్ పెయింట్ అండి ఇదంతా కూడా. చాలా రేర్గా వేయగలుగుతారు ఈ పెయింట్. అందరు వేయలేరు అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గ్రే ఉంది కదా, గ్రే మీద ఇలా సింపుల్ ఫ్లవర్స్ హ్యాండ్స్కి బ్యాక్ చేయించాం. ప్యూర్ టస్సర్ పట్టు మీద సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్లో పర్ల్ పెయింట్ విత్ గ్రే కాంబినేషన్, గ్రే పళ్ళు అండ్ గ్రే బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసి 5500. వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. మీకు తెలిసే ఉంటుంది టస్సర్ పట్టు ఎంత ఉంటుందో. దీంట్లోనే టస్సర్ పట్టు ఉన్నాయి, కూర పట్టు అన్నీ కూడా పట్టు మీదే చేయించానండి క్లాత్ అయితే. ఓకేనా? పెయింటింగ్స్ అయితే అన్ని డిఫరెంట్ పెయింట్స్. ఇవన్నీ కూడా పర్ల్ పెయింట్. బాగుంది కదా? నెక్స్ట్ ఇంకొక కలర్ చూసేద్దాం.
బ్లూ, మంచి రాబిన్ బ్లూ అండి ఇది. ఇది కాంట్రాస్ట్ కాదు, ఇది ప్లెయిన్ ప్యూర్ టస్సర్ పట్టు. ఇది మొత్తం సెల్ఫ్ ఉంటుంది. పళ్ళు మంచిగా ఇలాగా లైన్స్ ఉంటుంది. సో పళ్ళుకి ఇలా డిఫరెంట్గా డిజైన్ తీసుకున్నాను. మంచి ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది. ఇది పళ్ళు. స్టెప్ పెడితే మనకి స్టార్టింగ్ ఇక్కడ ఇలా బాగా కనిపించే దగ్గర ఇలా ఫ్రంట్ అంతా చాలా బాగుంటుంది. మీకు ఇంకా శారీ అంతా చిన్న చిన్న బుట్టి శారీ అంతా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ ఎక్కడెక్కడ మనకి ఎక్కువ కనిపిస్తుందో అది పాయింట్ పెట్టుకొని అన్నీ కూడా చేస్తాము. ఇలా సింగిల్ స్టెప్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఇలా పెయింట్ ఇలా చేయించాను. మీకు పళ్ళు చాలా బాగుంటుంది. పళ్ళు ఎక్సలెంట్గా ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నీ అర్థమవుతుంది. ఇది బ్లౌజ్ చాలా డిజైనర్గా ఇందులో ఒక్క ఫ్లవర్ తీసుకొని బ్లౌజ్ చేయించాము. చాలా బాగుంటాయండి. శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్ శారీస్ అనమాట. చాలా మంచి శారీస్. బ్లూ కలర్కి మంచి పోల్ పెయింట్ విత్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది. మంచి బ్లూ బ్లౌజ్ పెయింటింగ్. బ్యాక్ కూడా వస్తుంది. ఫ్రంట్ హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి తర్వాత బ్యాక్ కూడా ఇస్తున్నాము. ఇది 2 హ్యాండ్స్కి వస్తుందండి. ఇది బ్యాక్ వస్తుంది. 2 హ్యాండ్స్కి ఇలా వస్తుంది. ఇది బ్యాక్ వస్తుంది. బ్లౌజ్కి మీకు ఫ్రంట్ ఇలా వస్తుంది. పళ్ళు చూపెట్టం కదా వస్తుంది. దీని కాస్ట్ కూడా 5500. నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ అండి. అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మంచి రస్ట్ కలర్కి గ్రీన్ కాంబినేషన్. ఇది కాంబినేషన్ వచ్చింది. మీరు ఇలానే గుర్తుపెట్టుకోండి. వెబ్సైట్లో కావాలంటే అన్నీ మీకు ఎలా ఉంటుంది ఏంటి అన్నీ తెలుస్తుంది. నేను కూడా క్లియర్గానే చూపిస్తున్నాను. అన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రస్ట్ కలర్కి కాంట్రాస్ట్ వచ్చింది. రస్ట్ కలర్కి కాంట్రాస్ట్ వచ్చింది. చాలా బాగుంది. రస్ట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది. మనకి ఇలా ఉంటుందండి. ఇక్కడ ఫ్లవర్స్, ఇది ఆరెంజ్ కదా, దీనికి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అన్నీ కూడా పర్ల్ పెయింటే ఉంటుంది. మంచి ఫ్లవర్స్. ఇది బుట్టి అంతా కూడా శారీ అంతా ఈ బుట్టి వస్తుంది. పళ్ళు గ్రీన్ ఉంది కదా, గ్రీన్ మీద ఇలా మొత్తం పళ్ళు వస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్ కలర్ పింక్ ఫ్లవర్ వస్తుంది. హ్యాండ్స్కి ఇలా ఉంటుంది. ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్. ఎక్సలెంట్ అస్సా పట్టు విత్ కాంట్రాస్ట్. ఇది గ్రీన్ కాంట్రాస్ట్ చాలా బాగుంది. పెయింట్ అంతా కూడా మీకు ఇలానే ఎక్సలెంట్గా ఉంటుంది. పళ్ళు అంతా ఉంటుంది పెయింట్. శారీ అంతా మీకు ఈ బుట్టి ఉంటుంది. ఈ బుట్టి ఉంది కదండి, అది శారీ అంతా ఉంటుంది. శారీ అంతా ఇలా బుట్టి ఉంటుంది. మీకు ఆల్ ఓవర్ ఉంటుంది బుట్టి. మంచి గ్రీన్ కాంబినేషన్. దీని కాస్ట్ కూడా 5500. నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ చూసేద్దాం. లైట్ పింక్. లైట్ పింక్ ఇది సెల్ఫ్ అండి. చాలా బాగుంటుంది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో పెద్ద బంచెస్ తీసుకున్నాము. చాలా బాగుంటుంది. ఇలా బంచెస్ శారీ అంతా మొత్తం బంచ్ వస్తుందండి. కిందంతా కూడా చాలా బాగుంటుంది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో మంచి పోల్ పెయింట్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. మంచి లైట్ పింక్ కలర్. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంటుంది. పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చింది, చూపిస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్స్కి పింక్ విత్ ఎల్లో కాంబినేషన్తో హ్యాండ్స్కి చాలా బాగుంటుంది. మీకు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది. పళ్ళు అంతా కూడా ఇట్లా గ్రాండ్గా వస్తుంది. మంచి లైట్ పింక్ కలర్ అండి. చాలా బాగుంటుంది. ప్యూర్ పట్టు, ప్యూర్ టస్సర్ పట్టు, లైట్ పింక్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. దీని కాస్ట్ కూడా 5500. నెక్స్ట్ వచ్చేసి గ్రే. గ్రే విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంది. ఇది
గ్రే విత్ ఆరెంజ్ కాంబినేషన్, మంచి బంచ్. గ్రే ఎక్సలెంట్గా ఉంది కదండి, చాలా బాగుంది. ఇవన్నీ కూడా పోల్ పెయింట్స్ ఉంటుంది. మీకు శారీ అంతా ఈ బుట్టి ఉంటుంది. పళ్ళు విత్ ఆరెంజ్ కాంబినేషన్ గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది శారీ విత్ ఆరెంజ్ బ్లౌజ్. ఎక్సలెంట్గా ఉంది కదండి శారీ, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 5500. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను. అంటే మీకు కూడా అన్నీ కూడా అందుబాటులో ఉండాలి అందరికీ కూడా. మీకు అన్ని చెప్తున్నాను కదా మంచిగా ఇస్తానని, సో అందుకని నేను చాలా కష్టపడి తీసుకుంటున్నానండి. ఇది చూడండి ఎల్లో, ఇది సెల్ఫ్, సన్ఫ్లవర్స్ అండి. ఇదంతా పళ్ళు గ్రాండ్గా ఉంటుంది. మీకు శారీ అంతా కూడా బుట్టి ఉంటుంది. శారీ అంతా సన్ఫ్లవర్స్ బంచెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది చాలా మంచి కలర్, లైట్ అది మిరిండా కలర్ అంటాం కదా, ఆ కలర్కి ఎల్లో కాంబినేషన్ తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, దీనికి శారీ అంతా ఇలానే సన్ఫ్లవర్స్ ఉంటుంది, మంచి బ్లౌజ్ వస్తుంది. క్లాత్ కూడా చాలా మంచిగా తీసుకున్నామండి. అన్నీ కూడా టస్సర్ పట్టు, కోరా పట్టు అలాగే తీసుకున్నాను. అన్ని క్లాత్లు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది, ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది. బ్యాక్ కూడా ఒకటి వస్తుంది, ఇట్లా బంచ్ లాగా బ్యాక్ కూడా వేసుకొని నేను నా బ్యాక్ కూడా అండి ఇలా చేయించి దానికి మంచి వర్క్ చేయించాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి. ఎక్సలెంట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. కాంట్రాస్ట్ తీసుకున్నాను బ్లౌజ్కి. అలా కావాలి, ఎల్లో కావాలంటే తీసుకొని ఇది కాంట్రాస్ట్ చేసుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది. లేదంటే గ్రీన్ తీసుకొని మీరు బ్లౌజ్ వర్క్ అది చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంచి మిరిండా కలర్ విత్ ఎల్లో కాంబినేషన్, సన్ఫ్లవర్స్. శారీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి శారీ. ఇవన్నీ ఒకటే కాస్ట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్, ఎక్సలెంట్ బ్లూ కలర్ అండి, చాలా చాలా బాగుంది. ఈ పళ్ళు ఫిష్ డిజైన్ పళ్ళు అండి, ఇది ఫిష్ డిజైన్ వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది పళ్ళు. మీకు ఫ్రంట్ ఇలా వస్తుంది, ఫ్రంట్ అంతా ఇలా వస్తుంది. మీకు కుచ్చిళ్ళు కానీ మళ్ళీ అక్కడక్కడంతా ఇలా ఫ్లవర్ వస్తుంది, కుచ్చిళ్ళు మళ్ళీ మొత్తము ఇలా ఫ్లవర్ వస్తుంది, చాలా బాగుంది. మీకు శారీ అంతా పెయింట్ కవర్ అవుతుంది, కుచ్చిళ్ళల్లో మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి, శారీ అంతా బుట్టి వస్తుంది, ఇలా చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఇది బ్యాక్ వస్తుంది, ఇది హ్యాండ్స్. మంచి బ్లూ కలర్ బ్లౌజ్. మీకు కావాలి అంటే లైట్ బ్లూ ఇలా కాంట్రాస్ట్ కూడా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మంచి పెయింటింగ్స్ అండి ఇవన్నీ కూడా, ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మంచి కలర్ చూసేద్దాం. ఇది మంచి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. ఇది పళ్ళు, మంచి ఫ్లవర్స్ అండి పళ్ళులో, పోల్ పెయింట్ తోటి చాలా బాగుంది. ఇది ఇక్కడ ఇలా వస్తుంది, లైట్ కలర్ తోటి మంచిగా సిల్వర్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో పెయింటింగ్. మీకు శారీ అంతా ఇలా బుట్టి, ఇది ఒక్కొక్కటి సింగిల్ బుట్టి ఉంటుంది. మళ్ళీ మీకు కుర్చీలు అంతా హెవీ ఉంటుంది, మళ్ళీ బ్లౌజ్ చాలా బాగుంటుంది. చాలా మంచి శారీస్ అండి, ప్యూర్ పట్టు మీద అన్ని కూడా టస్సర్ పట్టు మీద శారీస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఒక మంచి కలర్ అండి, రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్. ఇది చూపెట్టాను కదా, రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. పళ్ళు అంతా ఇలానే పెయింటింగ్ ఉంటుంది, మీకు రెడ్ మీద ఈ బంచ్ కనిపిస్తుంది కదా, అది వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ ఎల్లో. పళ్ళు అంతా గ్రాండ్గా ఉంటుంది. మీకు శారీ అంతా కూడా బుట్టి వస్తుంది, ఇలా శారీ అంతా కూడా బుట్టి వస్తుంది,
చాలా బాగుంటుంది. ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా పెయింటింగ్ వస్తుంది మీకు. కాంట్రాస్ట్ పెయింట్ తీసుకొని చాలా బాగుంటుంది. ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి అన్ని కూడా. ఓకేనా? కొన్ని కాంట్రాస్ట్ వచ్చినాయి, కొన్ని ప్లెయిన్ వచ్చాయి అంతే అనమాట. ఇది వచ్చేసి మంచి బ్లూకి ఆరెంజ్ కాంబినేషన్. పళ్ళు మీకు శారీ బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ ఫ్లవర్స్. ఇవన్నీ కూడా పర్ల్ పెయింట్స్ అండి. ఇవన్నీ ఎక్సలెంట్ ఉంటుంది. పర్ల్ పెయింట్ అంటే షైనింగ్ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటాయి పెయింట్స్. ఇలా మనకి ఎన్ని రోజులు వాడినా కూడా ఏం కాదు, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి పర్ల్ పెయింట్స్. కాస్ట్ ఉంటాయి అనమాట పెయింట్స్ కూడా. చాలా బాగుంటుంది. అది వేయటం కూడా చాలా కష్టం అండి. అసలు ఎక్కడ టచ్ కాకుండా నీట్గా అలా చేయించామన్నమాట వర్క్. చాలా బాగుంటుంది. శారీ అంతా ఈ బుట్టి ఉంటుంది, ఆరెంజ్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది విత్ బుటీస్. బ్లూ విత్ ఆరెంజ్ కాంబినేషన్, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్. చాలా మంచిగా కలర్స్ తీసుకోనండి. నేను డిజైన్స్ కూడా ఓన్గా సెలెక్ట్ చేసుకొని చాలా కష్టపడి చేయించాను. చాలా బాగుంది. అన్ని డిజైనర్ అండి. ఇవన్నీ లీవ్స్ చేయించాం, గోల్డ్ తోటి లీవ్స్. ఎక్సలెంట్ ఉంది శారీ అయితే. ఇది చాలా బాగుంది. అన్ని కూడా మోడర్న్ ఆర్ట్ లాగా చేయించామండి. చాలా మంచి శారీస్ అనమాట. మీకు ఇంకా బయట చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే. నేను కూడా చాలా సాటిస్ఫై అయ్యాను. వర్కరు ఎలా చేస్తారు అనుకున్నాను, చాలా బాగా చేసి ఇచ్చారనమాట. చాలా మందిని పెట్టారండి, వర్క్ చేయిస్తున్నాను. చాలా బాగుంటాయి ఈ పెయింటింగ్. అంత పెయింటర్స్ మంచిగా వచ్చిన వాళ్ళని తీసుకొని చాలా సెలెక్టెడ్గా తీసుకొని చేయిస్తున్నాను. చాలా ఎక్సలెంట్గా చేశారు. చాలా బాగుంటుంది. ఇది మోడర్న్ ఆర్ట్ లాగా ఎక్సలెంట్ ఉంటుందండి. మీకు శారీ అంతా కూడా చాలా బాగుంది. ఈ బుటీస్ ఎక్సలెంట్ కలర్, ప్యూర్ పట్టు, టస్సర్ పట్టు గ్రీన్, లైట్ గ్రీన్. ఎక్సలెంట్ ఉంటుంది. ఇలాంటి ఏ సెట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. బాగా కనిపిస్తుందండి. డిజైనర్గా పార్టీస్కి వాటికి పిల్లలకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. యూత్కి కానీ మనకు కానీ ఎవరికైనా కూడా ఈ శారీస్ వెరీ డిజైనర్ శారీస్, ఎక్కడ దొరకని శారీస్, చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక రస్ట్ కలర్. చాలా బాగుంది ఈ కలర్. డిజైన్ కూడా అలానే అండి. అన్నీ అలానే తీసుకున్నాను చూడండి. అన్ని మోడర్న్ ఆర్ట్ లాగా పెయింటింగ్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. సింగిల్ స్టెప్ పెడితే ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది. మీకు శారీ అంతా బుట్టి ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ బుట్టి ఉంటుంది. మీకు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తున్నాం. ఈ బ్లౌజ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కదండి. చాలా బాగుంటుంది. మీరు గ్రీన్ పెట్టుకొని బాడీకి ఇలా హ్యాండ్స్ పెయింటింగ్ ఇచ్చాం కదా, అది పెట్టుకొని నాలాగా అలా చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ గ్రే కాంబినేషన్. రెడ్ కలర్కి గ్రే కాంబినేషన్, మంచి లీవ్స్ అండి. రెడ్ విత్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్, గోల్డ్ తోటి లీవ్స్ వేసాము. మంచి టొమాటో రెడ్. మీకు శారీ అంతా లీవ్స్ వస్తుంది ఇలా బంచెస్. మళ్ళీ మీకు శారీ అంతా కూడా ఇలా బంచెస్ ఉంటుంది. కనపడే దగ్గర ఇలా ఉంటుంది. పళ్ళు గ్రాండ్గా ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రే వస్తుంది. మంచి టొమాటో పింక్ విత్ గ్రే కాంబినేషన్. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ విత్ రెడ్. క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ అండ్ రెడ్ బ్లౌజ్. ఇలా వస్తుంది బంచ్. కింద కూడా అలానే స్టెప్ పెట్టుకుంటే కూడా అలానే ఇచ్చాము. బంచ్ ఎల్లో బంచ్ చాలా బాగుంటుంది. మంచి క్రీమ్ కలర్ అండి. ఎక్సలెంట్ ఉంది. క్లాత్ కూడా డిజైన్ కానీ మంచి రెడ్ పళ్ళు, క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది కదా. ఇంకా పెయింటింగ్ తోటి చాలా బాగుంది విత్ రెడ్ బ్లౌజ్.
చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ అన్నీ అయితే మీరు చాలా సాటిస్ఫై అవుతారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంత బాగా వచ్చాయన్నమాట. చాలా చాలా మీరందరూ కూడా ఇష్టపడతారు. అంత బాగున్నాయి. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను కదండీ! ఎందుకంటే ఈ రెయిన్స్‌కి వాటికి వర్కర్స్ దొరకక సరిగా ఈ లాక్‌డౌన్ టైంలో అందరూ ఎటు అటు ఎళ్ళిపోయి నాకు పెయింటర్స్ అంతా మిస్ అయిపోయారనమాట. మంచి వాళ్ళు దొరికిన తర్వాతే తీసుకొని చేయించాము. చాలా బాగా వచ్చినాయి. ఇంత వెయిట్ చేసినందుకు చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ పళ్ళు అంతా ఇలానే ఉంటుంది. మంచి బంచ్ ఉంటుంది. మంచి గ్రీన్ కలర్. చాలా బాగుంటుంది. అన్నీ ఒక్కదాన్ని మించి ఒక డిజైన్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ చేయించాను. విత్ రెడ్ కాంబినేషన్ అండ్ రెడ్ బ్లౌజ్. గ్రీన్ విత్ రెడ్. నెక్స్ట్ ఇది క్రీమ్ కలర్. క్రీమ్ కలర్ మీద మొత్తం ఇలా బంచెస్ వేయించాం. ప్యూర్ సెల్ఫ్ పట్టు ఇది. సెల్ఫ్ ఉంటుంది. మొత్తం ఇలా బంచెస్ శారీ అంతా చాలా బాగుంటుంది. పళ్ళు కూడా గ్రాండ్గా ఇలా ఉంటుంది. లైట్ గంధం కలర్ చాలా ఫ్యాషన్ అయింది కదా, ఎక్సలెంట్ ఉంటుందండి ఈ శారీ. మొత్తం ఇలానే పెయింటింగ్ ఉంటుంది. చాలా మంచి కలర్. ఎక్సలెంట్గా ఇవన్నీ మోడర్న్ ఆర్ట్స్ అండి. చాలా మంచి మంచి పెయింటింగ్స్ అనమాట. ఇది వచ్చేసి క్రీమ్ విత్ ఎల్లో కాంబినేషన్. క్రీమ్ విత్ ఎల్లో కాంబినేషన్. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. చాలా బాగుంది. ఎల్లో మంచి బర్డ్. ఈ బ్లూ కలర్ తీసుకున్నాం ఇక్కడ. లైట్ యాష్ కలర్ లాగా శారీ అంతా ఇలా బుట్టి ఇచ్చాము. బోర్డ్ ఉంటుంది. అక్కడక్కడ ఇలా బోర్డ్స్ ఉంటాయి. శారీ అంతా ఇలా ఉంటుంది. మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. మంచి ఎల్లో కలర్ బ్లౌజ్. చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉంది శారీ. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి కలర్. చాలా మంచి కలర్. చాక్లెట్ కలర్. నాకైతే ఏ శారీకి ఆ శారీ ఉంచేసుకోవాలనిపించిందండి. చాలా బాగా అనిపించాయి. విత్ సిల్వర్ పెయింట్. మంచి బంచ్. సిల్వర్ బంచ్. చాలా మంచి కలర్. రేర్ కలర్ అండి. ఎక్సలెంట్ ఉంటుంది ఈ కలర్. మనం ఈ శారీ కట్టుకొని మంచి పర్ల్ సెట్ ఏదైనా పెట్టుకొని నైట్ ఫంక్షన్స్ కానీ దేనికైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ. నెక్స్ట్ ఇంకొక మంచి కలర్ అండి. ఎక్సలెంట్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. రెడ్ విత్ గ్రీన్. మంచి టొమాటో రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్. మంచి పోల్ పెయింట్. చాలా మంచి బంచ్ వచ్చింది. పళ్ళు అంతా కూడా మీకు ఫ్రంట్ అంతా ఇలా ఉంటుంది. శారీ అంతా బుట్టి ఉంటుంది. శారీ అంతా మీకు ఈ బుట్టి ఉంటుంది. బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది విత్ పెయింటింగ్. చాలా బాగుంది కదండి. ఎక్సలెంట్గా ఉంది. మీరు అందరూ తప్పకుండా నచ్చుతారు. మళ్ళీ నా కష్టాన్ని కూడా గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. అంత డిజైనర్ అంత కష్టపడి చేశామన్నమాట. చాలా టైం పట్టింది. ఇక నుంచి త్వర త్వరగా వస్తాయి. అంటే శారీస్ ఫస్ట్ తీసుకోవడం, ఏ శారీకి బాగుంటుంది, తర్వాత ఈ శారీకి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, ఏ డిజైన్ బాగుంటుంది, ఈ డిజైన్ దీని మీద తేలుతుందా లేదా, తర్వాత ఈ డిజైన్ సూట్ అవుతుందా లేదా, మళ్ళీ అన్నీ ఒకే టైపు కావాలి కదా, అట్లా కొంచెం డిజైన్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇక నుంచి ఫాస్ట్గా అన్నీ చేంజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ విత్ బ్లూ కాంబినేషన్. చాలా ఎక్సలెంట్గా ఉంది. కొన్ని సెల్ఫ్ అండి, మీరు చూడండి కరెక్ట్గా చూపిస్తున్నాను. కొన్ని సెల్ఫ్ పట్టు ఉన్నాయి, కొన్ని కాంబినేషన్ టసర్ పట్టు ఉన్నాయి. అన్నీ కూడా పట్టునే. ఇది వచ్చేసి బ్లూ కాంబినేషన్. క్రీమ్ కలర్కి పింక్ వచ్చింది. చాలా ఎక్సలెంట్ ఉంది. మీకు ఏదైనా పెయింట్ ఏదైనా కలర్ మీద చేయించండి, ఈ డిజైన్ ఇలా బాగుంది అంటే కూడా నేను కస్టమైజ్ చేయించి కూడా చేయిస్తాను. ఇది మంచి బ్లూ కలర్. చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి మంచి శారీస్ అన్నీ ఇచ్చేసారండి. త్వర త్వరగా చేసుకోండి. చాలామంది అంటున్నారు ఒక్క 1 అవర్లోనే అన్నీ అయిపోయినాయి అంటారండి. మిమ్మల్ని నమ్మచ్చా అని. అంటే కావాలని అయితే అయిపోయినాయి అని చెప్పాం కదండి. అయిపోయినాయి కాబట్టి అయిపోయినాయి అని చెప్తున్నాము. ఇంకా ఎక్కువ స్టాకు తెచ్చి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. కానీ నా ఉద్దేశం అయితే సెలెక్టెడ్ పీసెసే ఉంచుతానండి. అందుకే నాకు
త్వరగా అయిపోతాయి. కానీ మిమ్మల్ని ఉద్దేశించి కూడా నేను తప్పకుండా ఎక్కువే తీసుకోవాలి కదా! మళ్ళీ మీకు అందరికి అందకపోతుంటే బాధేస్తుంది. చాలామంది ఒక్కటనే ఇవ్వండి ప్లీజ్ అంటుంటే రీస్టాక్ చేయించాలి తప్పకుండా అని అనుకున్నాను. ప్రీ బుకింగ్ తీసుకున్నాను. రీస్టాక్ కూడా చేయిస్తున్నాను. తప్పకుండా ఇస్తానండి. డోంట్ వర్రీ. ఓకేనా? ఇవి కూడా పెయింటింగ్స్ ఇప్పుడు వచ్చిన వరకు త్వరగా తీసుకోండి. నెక్స్ట్ ఇంకా కలర్స్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్ లేదంటే మీకు ఇలా కావాలని కస్టమైజ్ చేయమంటే అలా కూడా మీకు అన్నీ చేయించి ఇస్తాను. ఓకేనా? అందువలన కొంచెము స్టాక్ తక్కువ అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు పెయింటింగ్స్ చేయించాము. చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. కొన్నే చేయించానంటే దానికి హార్డ్ వర్క్ అంత ఉంటుందండి. ఎందుకంటే పెయింటింగ్ చేయించడానికి ఒక్కొక్క శారీకి అంత టైం పడుతుందనమాట. సో, అందుకని ఇప్పుడు కూడా చాలా వరకు పెట్టాను. ఇంకా కూడా చేయిస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు మీద డిజిటల్ పెయింట్ చేయించాను. ఆ శారీస్ చూసారు. దీని కాస్ట్ వచ్చేసి 4800 అండి. వీటి కాస్ట్ 4800. ప్యూర్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ పెయింట్ ఉంటుంది. పెయింటింగ్స్‌లో కూడా తేడా ఉంటుందండి. మంచి పెయింటింగ్స్ వేస్తేనే బావుంటుంది. ఎక్సలెంట్ పెయింటింగ్స్ చేయించామనమాట. సో, కాస్ట్ 4800. నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్‌కి మంచి సిల్వర్ బోర్డర్ విత్ డిజిటల్ పెయింట్. శారీ అంతా ఇలానే ఉంటుంది. మంచి బ్లౌజ్ ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. పర్పుల్ తీసుకున్నాను. చాలా బాగుంది. మంచి ప్లెయిన్ బ్లౌజ్. నెక్స్ట్ లైట్ పింక్కి మంచి ఫ్లవర్స్. శారీ అంతా చాలా బాగుందండి. ఎక్సలెంట్ ఉంది. ప్లెయిన్ బ్లౌజ్. నెక్స్ట్ లైట్ గ్రీన్ మీద మంచి ఫ్లవర్స్ డిజైన్ తీసుకున్నాము. లైట్ గ్రీన్ పళ్ళు అండ్ ఇదే మీకు బ్లౌజ్. ఎక్సలెంట్గా ఉంటుంది శారీ. నెక్స్ట్ లైట్ బ్లూ మీద డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకొని పెయింటింగ్ చేయించాము. పెయింటింగ్ అంటే డిజిటల్ పెయింట్ అండి ఇది. పళ్ళు లైట్ బ్లూ అండ్ లైట్ బ్లూ బ్లౌజ్. ఎక్సలెంట్ శారీస్ అండి. ఈరోజు అన్నీ కూడా మీకు మంచి శారీస్ అనమాట. చాలా బాగున్నాయి. ఇది పింక్. ఇందాక వంగపూ పింక్ కదా, ఇది మంచి పింక్. చాలా బాగుంటుంది పింక్. నెక్స్ట్ లైట్ గ్రీన్ కాంబినేషన్. శారీ అంతా ఇలా ఉంటుంది. మంచి పళ్ళు ఉంటుంది. లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వైట్ మీద పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. చాలా ఎక్సలెంట్ ఉందండి ఇది. చాలా బాగుంది. మంచి వైట్ బ్లౌజ్. అన్ని మీకు డిజైనర్ శారీస్ అండి. చాలా బాగుంటాయి. ఈ క్రీమ్ మీద గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తీసుకున్నాము. విత్ గ్రే కాంబినేషన్ బార్డర్. చాలా బాగుంటుంది. అండ్ గ్రే కలర్ బ్లౌజ్. చాలా మంచి శారీస్ అండి. మంగళగిరి పట్టు మీద డిజిటల్ పెయింట్ శారీ. ప్యూర్ పట్టు మంగళగిరి పట్టు మీద లైట్ వెయిట్ ఉంటాయి. మంచి డిజిటల్ పెయింటింగ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా మంచి పెయింటింగ్ శారీస్ అన్ని చేయిస్తున్నాను, ఇచ్చేస్తాను. కోటా వర్క్స్ చేయిస్తున్నాం, ఇచ్చేస్తాను. కోటా పెయింటింగ్ డ్రెస్సెస్ వచ్చేస్తాయి. కోటా వర్క్ డ్రెస్సెస్ వచ్చేస్తాయి. మీకు ఇష్టమైన శారీస్ అన్నీ కూడా త్వరలోనే ఇచ్చేస్తాను. ఓకేనా? ఈరోజు అన్నీ బాగున్నాయి కదండి. సాటిస్ఫైడ్ కదా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఐటమ్ తోటి జ్యువెలరీ చాలా మంచి ఐటమ్ చేయించాను. అవన్నీ కూడా చూపెట్టేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.